మృదులా మనం ఇప్పుడు స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి లైన్ సాయి వెంకట గారి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం. షాద్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి మ్యాంగో గార్డెన్ రిసార్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ప్రస్తుతం యాదగిరిగుట్ట సమీపంలో లక్ష్మీ నరసింహ మ్యాంగో గార్డెన్ రిసార్ట్ పేరుతో ఒక ప్రాజెక్టుకి, అలాగే షాద్ నగర్ సమీపంలో సుగంధ వ్యాలీ పేరుతో మరో సరికొత్త కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సుగంధ వ్యాలీ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ విత్ మల్టిపుల్ రిటర్న్స్ అనే కాన్సెప్ట్తో డిజైన్ చేయబడింది. మరి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలని సంస్థ అధినేత లైన్ సాయి వెంకట గారి మాటలో చూద్దాం. కొనుగోలుదారుల ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్ ప్రయోజనాలు సహా ప్రతి విషయాన్ని బేరీజు వేసుకుని అందమైన వెంచర్లను చేపట్టే సంస్థ స్వర్ణ విహార్. కస్టమర్ల కష్టార్జితాన్ని త్వరితగతిన రెండింతలు చేసే ఈ సంస్థ ప్రతి వెంచర్ విషయంలోనూ లొకేషన్కు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. సౌకర్యాల పరంగా ప్రతి ప్రాజెక్టును ద బెస్ట్ గా తీర్చిదిద్దడం వల్లే స్వర్ణ విహార్ వెంచర్లలో ఒకే రోజు 40 నుంచి 50 ప్లాట్ల బుకింగ్ సర్వసాధారణంగా మారిపోయింది. హైదరాబాద్ షాద్నగర్ రూట్లో చేపట్టిన సుగంధ వ్యాలీ, హైదరాబాద్ యాదగిరిగుట్ట రూట్లో అభివృద్ధి చేసిన లక్ష్మీ నారసింహ గార్డెన్ సిటీలు ఇందుకు చక్కటి ఉదాహరణలుగా నిలుస్తాయి. మా టీవీ రియల్ సిటీ ప్రేక్షకులకి నమస్సుమాంజలి. స్వర్ణ విహార్ ఒక కస్టమర్ల నమ్మకం పైన ఎదిగిన ఈ సంస్థ అనతి కాలంలోనే ఎన్నో ప్రాజెక్టులు ఫినిష్ చేసి కమిట్మెంట్ ప్రకారంగా ఇన్ టైంలో డెవలప్మెంట్ చేస్తూ కస్టమర్ యొక్క అభిరుచి మేరకు ప్రాజెక్టులు ప్రైమ్ లొకేషన్స్ తీసుకొని బిజినెస్ చేయడం వల్ల ఈరోజు కస్టమర్ సైట్ విజిట్ అయిన తర్వాత ఫెయిల్యూర్స్ లేకుండా ఉన్న కంపెనీ మాది. 100% లీగల్గా వెళ్తూ ఈరోజు తక్కువ సమయంలో కొత్తూరు ప్రాజెక్ట్, షాద్ నగర్ ప్రాజెక్ట్, యాదగిరిగుట్ట ప్రాజెక్ట్, అదేవిధంగా సుగంధ వ్యాలీ ప్రాజెక్ట్. అయితే అందరికీ డౌట్, స్వర్ణ విహార్ అనే పేరు ఎలా పెట్టారు అంటారు. అసలు ఈ స్వర్ణ విహార్ అనే పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. నా జీవిత లక్ష్యం స్వర్ణ బాలాజీ దేవాలయ నిర్మాణం చేయాలనే జీవిత లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నాను నేను. ఆ ప్రయాణంలో భాగంగా వచ్చిన ఆలోచనే స్వర్ణ విహార్. అయితే ఆ దేవాలయ నిర్మాణం కూడా ప్రపంచ దేశాల ప్రజలు ఈ దేవాలయం చూస్తానికి వచ్చేలాంటి ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాలనే ఒక జీవిత లక్ష్యంతో నేను ప్రయాణం చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ సుదర్శన యాగాలు, సామూహిక సత్యావ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలా ముందుకు వెళ్తున్నాం. అందుకే స్వర్ణ విహార్ అనే కంపెనీ పుట్టింది. రియల్ ఎస్టేట్ రంగంలో నాకు కొంతమంది ఫోన్ చేశారు, ఈ సమయంలో బిజినెస్ ఏంటి అని. నేనన్నాను వాళ్ళతో, ఏ సమయంలో అయినా బిజినెస్ చేయొచ్చు, కంపెనీలో క్వాలిటీ, క్లారిటీ ఉంటే. భూమి అనేది ఎప్పటికీ అవసరమే. 50 ఏళ్ళ కింద అవసరమే, ఈరోజు అవసరమే, వచ్చే 50 ఏళ్ళ తర్వాత కూడా భూమి అవసరం. ఇవాళ హైదరాబాద్ మార్కెట్కి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఈరోజు 2 రాష్ట్రాల ప్రజల్లో ఉన్న మొత్తం స్ట్రెంత్ను చూస్తే 20% ఓన్లీ హైదరాబాద్లో ప్రజలు స్టే చేస్తున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున 120 కిలోమీటర్ల సిటీ హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి డెఫినెట్లీ గ్రోత్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంటుంది హైదరాబాద్. కాబట్టి ఎప్పుడు కూడా స్టేబుల్ మార్కెట్, ఎవర్ గ్రీన్ మార్కెట్. స్టేబుల్ మార్కెట్లో అప్రూవ్డ్ లేఅవుట్లతోటి, లీగాలిటీతోటి, కస్టమర్ అనుకున్న విధానంగా, చెప్పిన విధానంగా ఏ కంపెనీ అయితే లాంగ్ రన్ వెళ్తుందో ఆ కంపెనీకి లాంగ్ రన్ బిజినెస్ ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మేము వృక్షో రక్షితే రక్షిత అంటే చెట్లు నాటాలి, సో దీనివల్ల ఎంతో అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంలోనే మామిడి చెట్టు టేకప్ చేశాను నేను. ఇన్కమ్ రావాలి మా కస్టమర్స్కి, ప్లాట్స్, ల్యాండ్స్ అంతా వృధా పోకుండా అట్లా రెడ్ శాండిల్ చెట్లు పెట్టాలని, శ్రీగంధం పెట్టాలని, హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్ మీద ఆలోచిస్తూ ఇంకా గొప్పగా ఏముంటుంది దీంట్లో రీసెర్చ్ చేసి కస్టమర్లకు లాభం వచ్చే ప్రతి పని చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. స్వర్ణ విహార్, మీ లయన్ సాయి వెంకట్.